యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం ఏలూరులోని శనగపప్పు బజార్ వీధిలో ఉన్న శ్రీ సువర్చలా సమేత ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి వచ్చామండి. ఒక్కసారి ఈ ప్రాంగణం, ఈ గోడలు, ఒకసారి డోర్స్ కానీ ఒక్కసారి మీరు గమనించండి ఎలా ఉన్నాయో. ఎందుకు దీని గురించి చెప్తున్నానో మాట్లాడుకుందాం మళ్ళీ మనం. ఒక్కసారి గమనించండి. ఇది ఎంట్రన్స్ అండి స్వామి దేవాలయానికి. ఆ డోర్స్, అవి తలుపులు, అవి చూడండి ఎలా ఉన్నాయో. ధ్వజస్తంభం చూడండి, ధ్వజస్తంభం ఎలా ఉందో. కెమెరాలో సరిగా కనిపించట్లేదండి, కానీ తుప్పు పట్టిపోయిందండి. దాన్ని బట్టి అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఎంత పురాతనమైన దేవాలయమో చెప్పడానికి మీకు ఇవన్నీ చూడమని చెప్తున్నానండి. నేను సుమారు 500 సంవత్సరాల క్రితం దేవాలయం అంటండి. అస్సలు నమ్మశక్యంగా అంటే లేదు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇలాంటి పురాతనమైన దేవాలయాన్ని దర్శించుకోవడం. చూడండి స్వామివారు గోడలు మొత్తం ఎంత పాతపడిపోయినా స్వామి చూడండి చెక్కు చెదరకుండా అలానే ఉన్నారు. మన ఆంజనేయ స్వామి కదండి. మన అన్న ఫీలింగ్, స్వామిని చూస్తే ఫస్ట్ వచ్చేది మన అన్న ఫీలింగ్ రావాలండి మనకి. అంత ఓన్ చేసుకోవాలి మనల్ని, స్వామిని మనం. ఎవరైనా, నాకు కానీ, మా హస్బెండ్కి కానీ, మా పిల్లలకు కానీ, బయట వాళ్ళు ఎవరైనా ఆంజనేయ స్వామి గురించి చెప్తున్నా, స్వామిని మా స్వామి అని కానీ, మా ఆంజనేయ స్వామి అని కానీ అంటే మాకు నిజంగా తెలియని ఏదో ఉగ్రోషంలా వస్తుందండి. మా స్వామి కదా, వాళ్ళ స్వామి అంటున్నారేంటి, అలా అంత ఓన్ చేసుకున్నాం కాబట్టి మాకు ఆ ఫీలింగ్ ఉంటుందండి. మీరు కూడా స్వామికి అంత దగ్గర అవ్వండి. ఇక్కడ సువచ్చలాదేవి సమేత ఆంజనేయ స్వామి అండి. మీకు తెలిసే ఉంటుంది సువచ్చలాదేవిని ఈ స్వామి ఎందుకు పెళ్లి చేసుకున్నారో ఏంటో. మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పానండి. ఆయనకి ఏ యాగాలు చేయాలన్నా, ఏ విద్య నేర్చుకోవాలన్నా పక్కన భార్య ఉండాలండి. దానికోసం బ్రహ్మచర్యంలోనే ఉంటూ సముద్రస్తు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు మనోవాంఛ ఫల సిద్ధిరస్తు ఆరోగ్య ప్రాప్తిరస్తు. స్వామిని చూడండి దగ్గరగా, దండం పెట్టుకోండి. మీరు ఖచ్చితంగా ఇలాంటి దేవాలయాలు దర్శించుకోవాలండి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి స్వామిని దర్శించుకోండి. దాసాంజనేయ స్వామిగా, సువచ్చలాదేవి సమేత దాసాంజనేయ స్వామిగా కొలువై ఉన్నారండి స్వామి ఇక్కడ. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుందండి స్వామిని ఇలా చూడడం. చూడండి స్వామి సువచ్చలాదేవి. మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మన స్వామి ఎంత తొందరగా కరుణిస్తారంటే, మీరు ఎన్నో మొక్కులు మొక్కక్కర్లా, ఎన్నో సంవత్సరాలు దీక్షలు చేయక్కర్లేదండి. మనస్ఫూర్తిగా ఆయన్ని నమ్మి మీదే భారం అని చెప్పండి. ఆయన ఉన్నారు, ఆయన చూస్తున్నారు. మీరు అనుకున్నది కానీ, మీరు చేసేది కానీ మీకు కరెక్ట్ అయి ఉంటే మాత్రం తప్పకుండా స్వామి దానికి ప్రతిఫలం మీకు ఇస్తారండి. మాకు అనుభవంతో మేము చెప్తున్నాము. స్వామిని నమ్మండి, మనస్ఫూర్తిగా నమ్మండి. మన స్వామి లేని ఒక్క ఊరి పేరు చెప్పండి. ప్రతి ఊరికి స్వామి అండగానే ఉంటారు. ఆయన లేని ఊరే ఉండదండి. ఈ మధ్యన కొత్త దేవాలయాలన్నీ వెలుస్తున్నాయి, వేరే స్వాముల దేవాలయాలన్నీ వెలుస్తున్నాయి. కానీ 500 ఏళ్ల క్రితం నుంచి కూడా స్వామిని ప్రతి గుళ్ళో ఇలా ప్రతిష్ఠించుకొని ఉంటున్నారంటే, ఇలాంటి స్వామిని నమ్ముకున్న భక్తులం మనం చాలా అదృష్టవంతులం.
ఇప్పటి వరకు దగ్గర దగ్గరగా మేము ఒక 100 దేవాలయాలు దర్శించుకొని ఉంటామండి. మ్యాక్సిమం ఎక్కువ పురాతనమైన దేవాలయాలు దర్శించుకోవడానికే మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం మీకు చూపించడం కోసమే. అన్ని దేవాలయాల్లో ఒక్కొక్క స్టోరీ వింటుంటే స్వామికి ఇంకా 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 దగ్గర అవుతున్నామండి మనం. ఇప్పుడు స్వామివారు వెలిసి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? సుమారు 500 సంవత్సరాలు అవుతుంది. 500 సంవత్సరాలా? అంటే ఇది దక్షిణాభిముఖంలో ఉన్నారు స్వామి, అందులో సువర్చల సహితంగా ఉన్నారు. దక్షిణాభిముఖంగా ఉండటం వల్ల ఏంటంటే సీతాదేవిని ఎతకటానికి హనుమంతుడు దక్షిణాభిముఖంగా వెళ్ళారు, దక్షిణ దిశగా వెళ్ళారు. వెళ్ళటం మూలంగా దిగ్విజయంగా సీతాదేవిని ఎతికి తీసుకొచ్చి రాముల వారికి అప్పచెప్పి చేశారనమాట. అందులో మనకు దక్షిణాభిముఖంగా వెళ్తే కనుక ఏదైనా దక్షిణ ముఖంలో ఉన్న ఆంజనేయ స్వామికి శక్తి ఎక్కువగా ఉంటుంది. దీనికి అందరికీ సువర్చలాదేవి ఉండదు, ఇక్కడ సువర్చలాదేవి ఉంటుంది ఈ టెంపుల్లో. ఎందుకంటే సూర్యుడి దగ్గర ఆంజనేయ స్వామి విద్య నేర్చుకుంటారు. అయితే స్వామి నేను ఎలా నేర్చుకోవాలంటే మీరు పశ్చిమంలో ఉంటారు దక్షిణానికి వెళ్తారంటే నేను ఈ పక్కన ఒక కాలు ఆ పక్కన ఒక కాలు వేసి నేను నేర్చుకుంటాను స్వామి అని చెప్తారు. అని చెప్పి ఆయన తూర్పు ఉండగా సూర్యుడు ఇటు నుంచి పడమర దాకా కూడా ఆయన విద్య నేర్చుకుంటారు. అన్ని విద్యలు అయిపోయాక గృహస్థాశ్రమంలో ఒక విద్య నేర్పవలసి ఉంటుంది. అది నాకు ఎవరు పిల్లనిస్తారు, నేను బ్రహ్మచారిని, నేను పెళ్లి చేసుకోని అంటారు. నేను నేర్పితే కానీ నాకు సంపూర్ణం అవ్వదు నాయన, అంచేత నా కూతుర్నే ఇచ్చి నేను సువర్చలాదేవిని మీకు వివాహం చేస్తాను, వివాహం వరకే, ఇంకా ఏమి పౌళం సేవలు అట్లాంటి బ్రహ్మచార్యం మీకు అందరూ వివాహం చేస్తారనమాట. అదేం చేస్తాం మనం వైశాఖ పౌర్ణమి రోజున ఇక్కడ హనుమత్ జయంతి రోజున ఉదయం హనుమత్ జయంతి చేసి సాయంత్రం కళ్యాణం చేస్తాం. సాయంత్రం ఈ మన గుడిలో ఏదైనా విద్య కావాలన్నా లేకపోతే పై చదువులకు వెళ్ళాలన్నా పిల్లలు లేకపోయినా ఏదన్నా సరే 41 రోజులు 108 ప్రదక్షిణాలు చేస్తే అనుకున్నట్టుగా జరుగుతుంది. ఇది ఈ గుడి యొక్క చరిత్ర. మా తరతరాలుగా ఇక్కడే చేస్తున్నాం, మా ముత్తాతల దగ్గర నుంచి మా తరాలే. చాలా పూజారి అమ్మ అంటే రీసెంట్గా 92లోనో ఎప్పుడో ఎండోమెంట్ వచ్చింది, అంతేగాని మనకంటూ లేదు. వాళ్ళు ఇచ్చే ఒక 1000 రూపాయల జీతాన్ని మొత్తం ఖర్చు అంతా నేనే పెట్టుకుంటాను. తరతరాలుగా వస్తుంది, స్వామిని వదలకూడదు అని. ఇప్పుడు ఒక 6 సంవత్సరాల క్రితం మా వారు పోయారు, నేను ఆయన పెట్టి చేయిస్తాను. డబ్బులు ఇచ్చుకుని అన్ని ఖర్చులు నేనే పెట్టి కళ్యాణంతో సహా అన్ని ఆయన చూస్తారు, ఆయనే చూసుకుంటారు అంతే. పేరుకే కానీ ఉండాలి. రోజు పూజ చేసుకోవడం కూడా చాలా అదృష్టం. ఎక్కడో 100 కిలోమీటర్స్ నుంచి వచ్చాము, నేను రాగలమా రోజు ఇలా. విన్నారు కదండి, ఈ ఫ్యామిలీ, ఈ ఆంటీ ఇప్పుడు మాట్లాడే ఆంటీ వాళ్ళ ముత్తాతల ఫ్యామిలీలు అంతకు ముందు తరాల నుంచి కూడా ఈ స్వామిని నమ్ముకొని ఇక్కడే పూజలు చేసుకుంటూ ఉన్నారంట. దీనిలో ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ ఆంటీ వాళ్ళ అబ్బాయి యుఎస్లో ఉంటాడంటండి. అతను కూడా ఇక్కడికి రాకపోయినా స్వామికి ఏదో ఒక రూపంలో సాయం చేస్తూనే ఇక్కడికి వచ్చినా కానీ తన చేతులతో తను పూజలు చేసుకుంటారంటండి. ఆ రూట్స్ మర్చిపోకుండా, ఏదో కంట్రీ వెళ్ళినా కానీ ఆ రూట్స్ మర్చిపోకుండా ఉండడం అనేది చాలా గ్రేట్ అండి. అది అందరికీ సాధ్యం అవ్వదు. నిజంగా ఆంటీ చాలా సంతోషంగా ఉంది ఆంటీ మిమ్మల్ని కలవడం. అయితే మాకు స్వామిని దర్శించుకోవడం, స్వామి చరిత్ర వినడం, అన్ని రకాలుగా కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. చూసారు కదండి, మీరు కూడా దగ్గరలో ఉంటే తప్పకుండా వెళ్ళి స్వామిని దర్శించుకోండి. ఇంత పురాతనమైన దేవాలయాల్ని మనం తప్పకుండా కాపాడుకోవాలండి. ఎందుకంటే మన తాతలు చూసిన దేవాలయాలు ఇవి. వాళ్ళని ఎలాగూ మనం చూడలేము. ఇలాంటి దేవాలయాలనైనా వాళ్ళ ప్రతిరూపాలుగా అయినా మనం కాపాడుకుంటూ మన రూట్స్ని మనం మర్చిపోకుండా ఎప్పటికీ ఇలా ఉందామండి.
దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఇక్కడికి రాలేని వాళ్ళైతే మా కళ్ళతో స్వామిని చూపిస్తున్నామండి. స్వామిని చూసి దర్శించుకొని మీ కష్టాల నుండి మీ ఇబ్బందుల నుండి బయటికి రావాలని స్వామిని కోరుకుంటూ, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి స్వామి గొప్పతనాన్ని తెలియచేసి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన హనుమాన్ ఫ్యామిలీకి ఒక కమ్యూనిటీ కూడా ఉందండి. మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.